దేవుడికి పూజ చేసేటప్పుడు ఏ నైవేద్యం పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఏది పెడితే అఖండ రాజయోగం పడుతుందో చూద్దాం. అలానే బెల్లం పెడితే అఖండ రాజయోగం కలుగుతుంది. ఖర్జూరం పడితే శుభయోగం. లక్ష్మీదేవికి పూజ చేసినట్టయితే తీపి పదార్థాలు సమర్పించాల. అలానే భగవంతుడికి ఏం పెట్టినా వేడివేడిగా ఉన్నవి సమర్పించకూడదు. అలా సమర్పిస్తే అవి చాలా తప్పు అవుతుంది. నైవేద్యంగా పాయసంగా కానీ తీపి పండ్లు కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లాన్ని, అన్నాన్ని నివేదించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే కూడా ఒక సోమవారం రోజు శివుడికి నైవేద్యంగా కొబ్బరికాయ సమర్పించండి. మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ మనసు